అదానీ సెబీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలంటూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు చేస్తుంది. ప్రధాని మోదీ అదానీ కలిసి దేశాన్ని దోచుకుంటున్నారని మంత్రి సీతక్క ఆరోపించారు. కాంగ్రెస్ నేతల గొంతు నొక్కే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. అదానీ అక్రమాలపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదంటున్న మంత్రి సీతక్కతో మా ప్రతినిధి సాదిక్ ఫేస్ టు ఫేస్. అక్రమాస్తులపైన కూడా జేపీసీ వేయాలనే డిమాండ్ మేరకు ఏఐసీసీ దేశవ్యాప్తంగా నిరసనలు ర్యాలీ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ కూడా గణపతి దగ్గర నుంచి ఈడీ ఆఫీస్కు వెళ్ళబోతుంది. మనతో మాట్లాడడానికి మంత్రి సీతక్క గారు ఉన్నారు. వారిని అడిగి మరీ తెలుసుకుందాం. అక్క, పేదవాళ్ళు దేశంలో మరింత పేదగా పోతున్నారు, ధనవంతులు మరింత ధనవంతులు అవుతున్నారు. సో సెబీ సంబంధించిన అక్రమాలు సంబంధించిన విషయాల్లో మీకు బాగా తెలుసు. సో అదాని ఆస్తులు కూడా పెరుగుతూ ఉన్న పరిస్థితి కనబడుతుంది. సో ఎందుకు ఇట్లాంటి వేరియేషన్ జరుగుతూ ఉంది అనుకుంటున్నారు? బీజేపీ వాళ్ళ యొక్క పాలసీ ఇప్పుడు పీక్ స్థాయిలో వెళ్ళిందని అనుకోవచ్చా? వాస్తవానికి బీజేపీ గవర్నమెంట్ రావడమే నల్లధనం తీసుకొస్తాం, వివిధ దేశాలలో ఉన్నటువంటి నల్లధనాన్ని తీసుకొస్తాం, ప్రతి ఒక్కరి అకౌంట్లో 15 లక్షలు వేస్తామని మొదలైంది. కానీ ప్రతి ఒక్కరి అకౌంట్ల నుంచి ఆదాయాల నుంచి మరి ఆర్థిక వ్యవస్థను 140 కోట్ల మంది పేదరికాన్ని లేదా ప్రజల యొక్క అవకాశాలను ఇబ్బందులను లేదా ప్రజా సంస్థలన్నీ కూడా ఒక ప్రైవేటు వ్యక్తి చేతుల్లో పెట్టి ఇవాళ లక్షల కోట్లకు ఆదాని ఆస్తులను పెంచడం జరిగింది. ఈ ఆదాని ఆస్తుల మీద ఎంక్వైరీ చేయాల్సినటువంటి సెబీ కమిషన్ కూడా సాక్షాత్తు ఆదానితో దగ్గర సంబంధం ఉండి వ్యాపార బంధాలు, కుటుంబ బంధాలు ఉన్నాయి. వారి యొక్క తప్పులను ఎప్పుడు కూడా బయటికి తీసుకురావడానికి వాళ్ళు ముందుకు వస్తలేరని హిండెన్బర్గ్ సంస్థ కూడా ఈరోజు బయటికి తీసుకురావడం జరిగింది. ఈ విషయాలను మా రాహుల్ గాంధీ గారు మరి దాదాపుగా 5-6 సంవత్సరాల నుంచి పోరాడుతుంటే ఆయనను రకరకాలుగా బాడీ షేమింగ్ కానీ లేదా ఆయన నాలెడ్జ్ని తక్కువ చేసి చూపించడం కానీ వేధించడం కానీ రకరకాలుగా ఇబ్బందులు పెట్టిర్రు. కానీ ఆయన తగ్గకుండా ఒక పోరాట యోధుల్లా పోరాడిండు. ఈరోజు వాస్తవాలను బయటికి వచ్చినాయి కాబట్టి వాస్తవాలు ఎవరు కూడా కప్పిపుచ్చలేరు. కాబట్టి ఖచ్చితంగా మోడీ గారి ప్రభుత్వం బాధ్యత వహించాలి, దీనికి సమాధానం చెప్పాలి, ఎంక్వైరీ చేయాలి. మరి ఈడీలు అయితే చిన్న చిన్న వాళ్ళ మీద లేదా లోకల్ పార్టీ లీడర్స్ మీద లేదా ఇతర ఇప్పుడు జార్ఖండ్ ముఖ్యమంత్రిని తీసుకుపోయి జైలు వేసిండ్రు, లేకుంటే ఇంకొకడ లేకుంటే సాక్షాత్తు వాళ్ళ పార్లమెంటు మెంబర్లు అంటున్నారే మీరు గట్టిగా మాట్లాడితే మీ ఇళ్లకు ఈడీని పంపిస్తామని సాక్షాత్తు పార్లమెంట్లోనే. సో ఇట్లాంటివి జరుగుతున్నాయి. మరి ఈడీ ఎందుకు నోరు మెదపడం లేదు ఈ విషయంలో? మరి ప్రభుత్వ సంస్థగా ఒక రాజ్యాంగబద్ధ సంస్థగా ఉన్నటువంటి ఈడీ సంస్థ కేవలం బీజేపీ వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ ప్రతిపక్షాల యొక్క గొంతు నొక్కేటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు ఇన్నాళ్ళు చేసుకుంటూ వచ్చారు. కాబట్టి దాని మీద పూర్తి విచారణ చేపట్టాలనేది మా డిమాండ్. అంటే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ అనేక సంస్కరణలు తీసుకొచ్చింది. ఈ సంస్కరణల రూపకల్పైనటువంటి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఎట్లా చూస్తారండి ఈ సంస్కరణలకు వ్యతిరేక? వాళ్ళు ఇంతవరకు కూడా ఈ అంశమైన జేపీసీ వేయాలని కూడా ఒక్క డిమాండ్ కూడా చేయలేదు. ఈరోజు దేశంలో ఉన్న ప్రతిపక్షాలన్నీ కూడా బీజేపీయేతర పక్షాలన్నీ కూడా హిడెన్బర్గ్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా లేదా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలంటే ఈ సమస్యను డైవర్ట్ చేయడం కోసము మరి కేటీఆర్ వారి పార్టీ కేసీఆర్ వారు ఈ యొక్క ఈడీ ఆఫీసుల ముందు ధర్నా చేయడాన్ని యాంటీ బీజేపీ ధర్నాలను పక్కదారి పట్టియడం కోసం పబ్లిక్ మూడు డైవర్ట్ చేయడం కోసము ఇవాళ రైతు రుణమాఫీ గురించి మాట్లాడతారు. రైతు రుణమాఫీ గురించి మాట్లాడే అర్హత వాళ్ళకుందా? ₹1,00,000 4 ఏళ్ళు తప్పించుకుంటే మళ్ళీ 40,000 వడ్డీలు పెరిగినాయి అని చెప్పే రైతులు అనేక మంది ఉన్నారు. ఇవాళ గతంలో చాలా మందికి వీళ్ళు రుణమాఫీ చేయలే. దాంతో అలాంటి రైతులు కూడా ఇప్పుడు మిగిలిపోయారు. ఎందుకంటే మన గవర్నమెంట్ తీసుకున్నది ఏంటి? 2018 వరకు క్లియర్గా ఉన్నటువంటి వాళ్ళే, 18 నుంచి పెండింగ్లో ఉన్నటువంటి వాళ్ళే మనం. కానీ 15 నుంచి వాళ్ళు వచ్చిన కాడ నుంచి పెండింగ్లో ఉన్న రైతులు అనేక మంది ఉన్నారు. అలాంటి సబ్జెక్టు వేరే ఉంటే దాన్ని మా మీద రుద్దుతున్నారు. కాబట్టి ఈరోజు కేసీఆర్ మీరు చేయాల్సింది రైతు రుణమాఫీ గురించి కాదు. దేశమంతా బీజేపీ వ్యతిరేక పార్టీలు లేదా బీజేపీయేతర పార్టీలన్నీ కూడా ఈ దేశ సంపద ఒకరిద్దరి చేతులలో పోతుంది, ఆదాని చేతిలోకి. దాని మీద విచారణ చేపట్టాలి, దానికోసం జేపీసీ వేయాలి అని పోరాడుతుంటే మీరేం చేస్తున్నారా? మీరు ఇవాళ మేము రైతు రుణమాఫీ చేస్తే దాన్ని పక్కదారి పట్టించి ఏదో రాజకీయ పబ్బం పొంది మోడీకి మేలు చేయాలనే ఉద్దేశంతో మీరు చేస్తున్న ధర్నా, అంతకంటే ఇంకోటి ఏం లేదు. ప్రధానంగా చూడండి, సెబీ అదేవిధంగా అదానీ ఆస్తులపైన జేపీసీ వేయాలని కూడా మంత్రి సీతక్క చెప్తున్నారు. సో గన్పాక్ దగ్గర కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఇక్కడ ధర చెంది బీజేపీ అనుసరిస్తున్నటువంటి ఉదార విధానాల వల్ల దేశవ్యాప్తంగా
ఆర్థిక సంక్షోభం కూరుకుపోయే ప్రమాదం ఉందని కూడా మంత్రి సీతక్క హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా శంకర్తో కలిసి సాదిక్, బిగ్ టీవీ, గన్పాక్, హైదరాబాద్.